ఎప్పుడు చర్చి మానలేదంటండి ఒక ఆవిడ. ప్రతి ఆదివారం వచ్చి గబగబా తుడిచేసి, ఏమండి, కానుకల డబ్బా రెడీ చేసి, సాపలు వేసేసి, అన్నీ చేసి చక్కగా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చర్చికి వచ్చేసిందట. ఆదివారం ఏ ఆదివారం మానలేదట అన్ని సంవత్సరాల నుంచి. ఒక ఆదివారం గబగబా వచ్చేసి అన్నీ చేసేసి, పాస్టర్ గారికి ప్రార్థన చేయండి, అర్జెంట్ పడి ఉంది, బయటికి వెళ్తున్నాను అందరికి. పాస్టర్ గారు అడిగారు, ఎందుకమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి ఆదివారం ఎప్పుడు మిస్ కాలేదు నువ్వు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు బయటికి అంటే, అర్జెంట్ పని అండి, తర్వాత చెప్తానండి అని చెప్పిందట. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు కూలి 1000 రూపాయలంట. ఎంత? మేఘమట్టేసింది. బతిమాలేసారు ఇంటికి వచ్చి, నీకు వెయ్యని ఇస్తావమ్మా, రామ్మ నువ్వు బాగా చేస్తావు పని, ఆదివారం అయ్యా రానయ్య అంటే, కాదమ్మా రామ్మ నీకు వెయ్యని ఇస్తావమ్మా అంటే వెళ్ళిపోయింది. పాస్టర్ గారు అండి అర్జెంట్ పని అండి, ప్రార్థన చేసేయండి అంది. ఏమి కొడవలట్టుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి? కోతకి. కొడవలట్టుకు కోతకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరూ అడుగుతున్నారంటే, అమ్మ ఆదివారం రామంటావు కదా, భక్తురాలను అంటావు కదా, ప్రార్థనకి వెళ్తావు కదా, బైబిల్ చూపించావు కదా, వాక్యాలు చెప్తావు కదా, మా పాస్టర్ గారు నేనే వాక్యం అందించాలంటావు కదా, మరి ఎందుకు వచ్చేసావు అంటే, ఏమో నేను కూడా ఇలాగే మారిపోయాను మీలాగానే, ఏం చేయమంటావు, వీళ్ళు వచ్చి బతిమాలేసరికి నా మనసు మారిపోయింది, పైగానేమో నోటు ఇస్తామన్నారు. ఏ నోటు? నోటు ఇస్తామన్నారు. ఎందుకని? అందుకని. సర్లే నువ్వు చర్చిలో పాట పాడతావు కదా, ఓ పాట పాడు, ఊపి అందుకుంటుంది అన్నారట. ఓ పాట పాడు, గబగబా కోసేద్దాం అన్నారట. ఏం పాడుతుంది? ఏసు రక్తమే చెయ్యి, నన్నేం చేస్తావు చెయ్యి, ఏసు రక్తమే చెయ్యి, నన్నేం చేస్తావు చెయ్యి అంటుందట. ఇది పాట పాడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఏసు రక్తమే చెయ్యి, నన్నేం చేస్తావు చెయ్యి అంటుందట. అలా కోత 3 ఏళ్ళు పోసేసుకుందట. అయ్యి బాబో అని చెప్పేసి పరిగెత్తుకుని ఆ వాండర్ గారు, నీకు 1000 ఎలాగున్నా దీనికి అయ్యేలాగుంది 1000 అని చెప్పేసి మొత్తం మీద తీసుకెళ్ళి హాస్పిటల్కి వాడితే ఆ 3 ఏళ్ళకి కట్టు కట్టారు. అంగుళం లేదంటే 3 ఏళ్ళకి. ఆరాధన అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. పాస్టర్ గారు అర్జెంట్ పని ఇంటికి మళ్ళీ వచ్చి చెప్తున్నాను రాలేదేంటని ఈయన వెళ్ళాడట ఆ పని ఇంటికి కనుక్కుందామని. ఇంటికి అర్జెంట్ పని, ఏ పనో చూద్దాం ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ అమ్మాయి బయట ఉందట. అమ్మలేదమ్మా అన్నాడట. లోన్ ఉందండి అన్నదట. ఈ పిల్ల వెళ్ళేసరికి ముసిగట్టేసి అంటుందట. అంటుంది. ఇదేంటారు బాబు, చలిదారం వచ్చేసినట్టుకుంది ఇవిడికని. ఏంటి చూస్తే, పాస్టర్ గారు అండి నన్ను క్షమించండి బాబు, నన్ను క్షమించండి, 3 ఏళ్ళు ఎగిరిపోయాడు పాస్టర్ గారు. ఏమైందమ్మా అంటే, మీతో అబద్ధమాడి కోతకెళ్ళానండి, 3 ఏళ్ళు అంగులు ఎగిరిపోయాయండి అని చెప్తుందంటే ఎడం చేతికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళావు? 1000 రూపాయలు. ఇప్పుడు ఎన్నాళ్ళు కూర్చుని తినాలి? ఒక్కరోజు కక్కుర్తి పడినందుకు మొత్తం చానాలు కూర్చోబెట్టాడు దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పాలి. పైగా పాట, ఏసు రక్తం చేయి, నన్ను ఏం చేస్తావు చేయి, ఏసు రక్తం చేయి, నన్ను ఏం చేస్తావు చేయి అంటే, తప్పు చేసేసా నీకు నన్ను ఏం చేస్తావు చేసుకో, మరి ఏం చేస్తానని. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మన మనస్సు మారాలి, మన బ్రతుకు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన స్థితిగతులు మారాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన పాపాలు క్షాపాలు తొలగించబడాలి.